మరి ముఖ్యంగా వచ్చినటువంటి సంఘాన్ని కూడా ప్రభునామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలుపుతా ఉన్నాను. దేవుని సేవకులు చక్కగా సాక్ష్యం ఇచ్చిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేశారు. దాంతోపాటు వారి పట్ల దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి వారి పట్ల చేస్తున్న కార్యాలలో సహోదరు రాకేష్ ఆయనను గురించి, తర్వాత ఒక సహోదరి మరి రత్నమ్మ వారి యొక్క అభివృద్ధిని చూసినటువంటి నష్టాల్లో అయ్యగారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి నిజంగా దేవుడు తప్పకుండా ఈ విషయాలలో న్యాయవంతుడు, సహాయవంతుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఇడిచిపెట్టాడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. అది నేను మనస్ఫూర్తిగా వాక్యానుసారం గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవజనులు మరి మోహనయ్య వారి కుటుంబము మాకెంతో ఆత్మీయులు. తర్వాత ముఖ్యంగా నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను ఏంటంటే, మోహన్ మాస్టర్ గారి యొక్క తల్లిదండ్రులే నన్ను బలపరిచారు సేవలో ఆరంభంలో. కాబట్టి నేను ఆ కుటుంబం పట్ల ఎంతో ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాను. నన్ను మరి ఆత్మీయంగా సేవలో కనకంగా బలపరిచినటువంటి కుటుంబం, సేవలో బలపరిచినటువంటి దేవుని సేవకులు చరణయ్య గారు. కాబట్టి బోధనలు మీకు తెలిసి ఉంటారు. కాబట్టి ఈ విధంగా దేవుని కృప ద్వారా ఒక దైవ సేవకుల ద్వారా కామారెడ్డిలో ప్రభు దయవలన యేసుదాసయ్య గారి ద్వారా వాళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. వారి ద్వారా ప్రభు నన్ను రక్షించారు. తర్వాత సేవలో బలపరిచినటువంటి చరణయ్య గారి కుటుంబం బోధన్. కానీ ఆ సమయంలో నేను సేవకులలో చిన్నవాడిని, 1977, 78 కొందరు పుట్టినరోజు ఇక్కడ ఆ టైంలో మరి మోహనయ్య గారు తల్లి గారు జాన్ సార్ గారు కూడా మా ప్రాంతంలో చాలా తిరిగారు. చరణయ్యతో నన్ను బలపరిచిన కుటుంబం. అందుకే నేను చాలా అభినందిస్తాను, ఈ కుటుంబాన్ని గౌరవిస్తాను, తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటాను దేవుని పట్ల, కుటుంబం పట్ల కూడా. దాంతోపాటు దేవుని సేవకులుగా దేవుడు తనను వాడుకుంటున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అందరికీ ఉపకారి, అందరం ఆయన పిల్లలమే. హల్లెలూయా. దేవునికి పక్షపాతం లేదు, అందరం ఆయన పిల్లలమే కదా. ఏ తల్లిదండ్రులు కూడా కొందరు బాగుండాలి, ఒక కుమారుడు బాగుండాలి, ఒక కుమార్తె బాగుండాలి, ఒకరు ఎట్లున్నా సరే అనేది ఏ తల్లిదండ్రులకు ఉండదు. అట్లా దేవుని కూడా ఆయన అందరికి ఉపకారి, అందరం ఆయన పిల్లలం. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. అందుకే ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులలో దేవునికి ఆ ప్రేమ ఉంటుంది, కానీ మనుషులలో ఉండదు ఈ ప్రేమ. ఇంతవరకు మరి రాకేష్ గురించి ఒక అమ్మ గురించి కూడా బిజినెస్ విషయంలో ఈ విషయాల్లో అయ్యగారు జ్ఞాపకం చేశారు. ఏంటంటే మనుషులలో ఇది ఉండదు, కానీ దేవుని కృప ద్వారా రక్షింపబడిన వారిలో ఎటువంటిది ఉంటుందంటే, తను నష్టపోయిన సరే కానీ ఎదుటి వ్యక్తికి నష్టం మాత్రం చెయ్యకూడదు అనేది ఎవరికి ఉంటుందంటే, ఆత్మీయంగా నిజంగా యేసు రక్తంలో కడగబడి యథార్థంగా బ్రతికే వారికి మాత్రం ఉండదు. లేకపోతే కయ్యం టైపు, ఏబేల్ టైపు, భక్తిలో ఎదుగుతుంటే సొంత అన్ననే కయ్యని హేబేల్ని చంపాడు. తెన కదా. ఏంటికంటే ఈ భక్తి లేని వ్యక్తులకు, లేదా దేవుని ఎరిగిన వాళ్ళే కానీ భక్తిలో ఎదగలేని వారికి. తర్వాత సొంత మామనే దావీదును పిల్లనిచ్చాడు. ఆయన ఎదుగుదలకి ఈయన అస్సలు ఓర్చుకోలేకపోయాడు. మరి ఎవరు? దేవుని సేవకుల ద్వారా అభిషేకింపబడిన వారు, రాజు అయిన సౌలు రాజు. కానీ అదే ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తి తన మామగారికి లేదా సౌలు రాజుకు ఏ పరిస్థితులు తను నష్టం చేయాలి, తన మీద పగ తీర్చుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కాదు. ఇది వాస్తవానికి ఇది చాలా ఆలోచించే విషయం. కనుక ఈ విషయంలో దైవజనులు మరి సాక్ష్యాన్ని బట్టి ఆ మాటలను జ్ఞాపకం చేసి ఉండగా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చూడండి. ఒకసారి మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి. ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇంకా అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాతండ్రి పరిశుద్ధుడా,
ఈ పరిశుద్ధ దినములో నీ మందిర ఆవరణలో దైవజనులు మోహనయ్య గారి పాస్టరమ్మ కుటుంబంతో కలిసి సంఘంతో కలిసి ఈ దినం మాకి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. సత్యస్వరూపి మా కన్న తండ్రికి స్తోత్రం. ఎన్నికలేని వాని ప్రభానికి స్తోత్రం. వినబోతున్నాయి నీ మాటలు. అంతేకాకుండా ప్రభా వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా, పెద్దవాళ్ళను లేదా ఎవరి బిడ్డలను ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి. ఈ సభలో ప్రభా మీ మాటలు వింటే బ్రతుకుతామయ్యా. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, మీరు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? మేలు నందుచు బ్రతుకుతారు, అనేక దినములు బ్రతుకుతారు అన్నారు. అందుకని మీ మాటలు వింటే మేము బ్రతుకుతాం. దుష్టుని మాట వింటే ఏమయ్యారో ఆదినరులు, అది మేము గ్రహించాలి కన్న తండ్రి. ఈ సభలో ప్రభా మాటలు మీ కాబట్టి మేమందరం నీ మాటలు విని నీ మాట ప్రకారంగా జీవించి ఈ లోకయాత్ర నీ కృపతో ముగించుకొని మీ పాదాల దగ్గర చేరే వరకు కాపాడుతారని, ముఖ్యంగా మీ దాసులు, మీ దాసుని కుటుంబాన్ని ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. కన్న తండ్రి, ఈ పని పవిత్రమైంది. ఈ పని మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మలు. ఇది నాయనానికి స్తోత్రం ప్రభా. నీ రాజ్యంలో యుగాయుగములు ఉండే భాగ్యం మీరు మాకు ఇవ్వబోతున్న గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, ఇక నాయన ఎన్నికలేని వాని ప్రభా మీరు కొన్ని నిమిషాలు మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు అబ్రహాం కుమారుడు. చాలాసార్లు దేవుని వాక్యం వినలేని వాళ్ళు ఉన్నారు. ఏదో వచ్చిన వాళ్ళు ఏదో గొప్పది ఏదో చెప్తారు, బైబిల్లో లేదు చెప్తారు, లేకపోతే వినలేనిది ఏదో చెప్తారని కాదు. కానీ పరిస్థితులు ప్రతిసారి కూడా దేవుని వాక్య ప్రకారముగా ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్కొక్క రకంగా బలపరుస్తూ ఉంటారు. మాటలవే లేదా ఈ పరిశుద్ధ గ్రంథం అయిపోయింది, ఇంకా దీన్ని పూర్తి చేశాము, దీన్ని పక్కకు పెడదామన్న మహానీయుడు పుట్టలేదు, పుట్టరు కూడా. దేవుని వాక్యము మరి ఎలా ఉంటుందంటే చక్కెర సిలిక అన్నాడు ఒక భక్తుడు. చక్కెర సిలిక ఎక్కడ కొరికినా తీపే, తోకనే కొరకు మూతే కొరకు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి భక్తుల ద్వారా 40 మంది ప్రవక్తలు లేదా 1600 సంవత్సరాలు రాయబడిన ఈ గ్రంథం. కాబట్టి 40 మంది అయినా 1600 సంవత్సరాలైనా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వీళ్ళందరినీ, కేవలం వీళ్ళు కలవ వాళ్ళే కానీ రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని వాక్యము కనుక, ఆయన వాక్కు కనుక, ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. కాకపోతే దేవుని మాట అనుదినము, దేవుని వాక్యం అనుదినము ధ్యానించడం, దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని వాక్యము అంటే ఒక వ్యక్తితో మనం ఎక్కువ సావాసం చేస్తే, ఒక మంచి వ్యక్తితో మనకు అనేక విషయాలు మంచి అబ్బుతూ ఉంటాయి. ఒకవేళ చెడు సావాసం కలిగిన వ్యక్తులతో మనం సావాసం చేస్తే మనందరికీ తెలుసు చెడే అబ్బుతుంది. అందుకే దేవుని వాక్యముతో, దేవునితో మనం ఎక్కువ సంబంధం గడపడం ద్వారా, లేదా దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుని మాట ప్రకారంగా జీవించడం ద్వారా కలిగే మేలులు చాలా గొప్పవి. అనుభవం కలిగిన వారందరూ ఉన్నారు. ఆత్మీయంగా ఎదిగే ఒక గొప్ప దేవుని సేవకులు మీకు ఉన్నారు. కాబట్టి మీకు కొత్తేం కాదు. కాకపోతే దేవుని వాక్యములు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మరి పరాయి దేశమే. లోకములో మనం అందరము ఈ లోకానికి యాత్రికులం, పరదేశులమే. ఈయన ఆ సంవత్సరం పంట వేసి 100 అంతలు ఫలం పొందాడు. 100 అంతలు. ఒక వ్యక్తి పని చేస్తే 100% సక్సెస్ అవ్వడం, లేదా చదువుకునే వాళ్ళు కానీ, పనిబాటలు కానీ, వ్యాపారంలో కానీ, ప్రతి దాంట్లో ఒక వ్యక్తి 100% సక్సెస్ అవ్వడం లేదా దాంట్లో విజయం పొందడం చాలా మటుకు సాధ్యం కాని పనులు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన మాత్రం ఆ సంవత్సరం పంట వేసి 100% ఫలం పొందడానికి ఇక్కడ చూస్తూ ఉన్నాం. పొందడానికి కారణం ఏందో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. కారణం ఏంటంటే గమనించండి, 12వ వచనంలో 3వ లైన్లో, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు, ఇది అన్నమాట. ఈ వ్యక్తి సంవత్సరం పంట వేసి 100% ఫలం పొందడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, దేవుడు ఆయనను దీవించాడు. దేవుడు అతని చేతి పనిని ఆశీర్వదించడం ద్వారా ఆ సంవత్సరము ఆయన చేసిన పనికి లేదా చేసిన పనికి దేవుడు 100% ఫలితం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇది దీనితో పాటు ఒక్క మాట మనం గమనించాలి. ఆ వ్యక్తి ఏ విధంగా క్రమక్రమంగా ఆయన మిక్కిలి గొప్పవాడు వరకు అంటాడు అక్కడ కదా. గమనించండి, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆ వ్యక్తి మిక్కిలి 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు
క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చారు. క్రమక్రమం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు తెలుసు. మన బాల్య దశ మనది కూడా, ప్రతి బిడ్డ కూడా బాల్య దశలో ఒక చిన్నవాడు, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ బాల్య దశ నుంచి యవన స్థాయికి, యవన స్థాయి నుంచి నడిప్రాయానికి, నడిప్రాయం నుంచి వృద్ధాపాయానికి అందరికి తెలిసిన విషయం ఇది. ఈ విధంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఎదుగుతూ ఉంటాడో, ఒక చిన్న ఇత్తనం, ఒక మొక్క ఏ విధంగా పెద్ద మానవుతా ఉంటుందో, దేవుని కృప ద్వారా భౌతికంగా కరెక్ట్గా మనం ఎదుగుతూనే ఉంటాం. కాబట్టి భౌతికంగా ఎదిగే విషయాలలో మాత్రం పెద్ద ఆశ్చర్యపడవలసిన పని లేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని కృప ద్వారా రక్షింపబడిన బిడ్డల్లో సత్యములు లేదా ఆత్మీయంగా ఎదగాలంటాడు. ఎఫెసీ పత్రిక 4:15 ఉంటుంది, మీరు ప్రేమ కలిగి సత్యమే చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలంట. క్రీస్తు వలె లేదా సత్యములో ఎదగాలి. క్రమక్రమముగా సత్యములో ఎదిగేదానికి చాలా ప్రాముఖ్యమైంది. ఈ సత్యములో ఎదగడంలో చాలా మట్టు మనం నష్టపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చూడగలుగుతున్నామంటే ఈయన భౌతికంగా కూడా ఎదుగుతున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా లెక్క పెడితే ఇసాకులో ఉన్న ప్రత్యేకత మీ అందరికి బాగా తెలుసు. బాల్య దశ నుంచి కూడా ఆయన దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడు, లేదా దేవుడు ఆయనను ఆశీర్వదించాడనే మాటకు కారణం ఏంటంటే, ఇస్సాకు బాల్య దశ నుంచి కూడా ఎంత చక్కని లక్షణాలు ఆయన ఉంటాయో మీకు తెలుసు. దేవుడు ఆయనను చాలా లేటుగా ఇచ్చాడు, మీకు తెలుసు. కాకపోతే ఇచ్చినటువంటి దేవుడు 22వ అధ్యాయంలో ఆదికాండంలో, నీ కుమారుడైన ఇస్సాకు నాకు మోరియా పర్వతం మీద నాకు, లేదా నేను చూపించే స్థలంలో నాకు బలి అన్నప్పుడు భార్య కూడా చెప్పకుండా రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. తెల్లవారే అబ్బాయిని తీసుకొని ఆయన ప్రయాణం అయ్యాడు మోరియా పర్వతానికి. మీరు ఒకసారి ఆలోచించారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక ప్రశ్న అడిగాడు ఆయన, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్గి నిప్పు కూడా ఉంది, మరి గొర్రెది నాన్న బలికి అని అంటే, అది దేవుడు చూసుకుంటాడు అన్నాడు. కానీ ఒక్కవేళ ఇప్పటి కాలం పిల్లలైతే ఇంకో ప్రశ్న అడిగేవారు, కత్తిని చూసుకోడు, కట్టెలను చూసుకోడు, నిప్పును చూసుకోడు, కానీ గొర్రెనే చూసుకుంటాడా? మరి ఈ మూడెందుకు చూసుకోడు అనాల్సిండి. ఎవరు? ఇసాక్ అనాలి. ఏమనాలి? గొర్రెను మాత్రమే చూసుకుంటాడు కానీ కట్టెలు చూసుకోడా? నిప్పును చూసుకోడా? కత్తిని చూసుకోడా? ఈ మూడెందుకు పట్టుకెళ్ళాలి మరి మనం అనే ప్రశ్న ఒకవేళ అబ్బాయి వేయాలి. కానీ దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు ఆ మాటకు తిరుగులేదు, జవాబు చెప్పలేదు, తిరిగి ఏం చెప్పలేదు. గమనించండి, ఇప్పటి పిల్లలైతే మళ్ళీ చెప్తున్నాను, ఈ కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ అంటే పెరిగినటువంటి తెలివితేటలు బట్టి ఒకవేళ ఈ మూడునేమో దేవుడు మనం చూసుకోవాలి, ఆ గొర్రెను ఆయన చూసుకుంటాడా, ఈ మూడు కూడా ఆయన చూసుకోలేడా అని ప్రశ్నించకుండా కూడా ఆయన వెళ్ళాడు. తీరా అక్కడ పోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు, కట్టెలు కరెక్ట్ వేడిచి అబ్బాయిని కట్టేసి కట్టెల మీద ఆయనను వండబెడితే మాట నోట్లో నుంచి ఒక మాట కూడా వచ్చినట్లేదు. ఒకవేళ ఓహో దీని కొరకే నన్ను తీసుకొచ్చావా, నిన్ను కట్టేసి ఇస్తా బలి అన్నటువంటి పరిస్థితి వాడేమో ఇప్పటి మళ్ళీ చెప్తున్నా. కానీ ఒక్క మాట ఆయనలో రాలేదు. దేవుని చిత్తానికి తలవంచాడు, తండ్రి చిత్తానికి తలవంచాడు. ఈ విషయాలలో ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అతనికి తోడుగా ఉండి ఆయన చేస్తున్న పనిని 100% లేదా విజయానికి లేదా ఆశీర్వాదానికి దిద్దడానికి లేదా ఆశీర్వాదం ఆయన పొందడానికి కారణం ఏంటంటే, ఈ అబ్బాయి ఆరంభం నుంచి కూడా దేవుని వాక్య ప్రకారంగా దేవునికి తండ్రి చిత్తానికి తలవంచినవాడు. తీరా వివాహానికి వచ్చేటప్పటికి కూడా ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు. 24వ అధ్యాయంలో పెళ్లి టైం వచ్చినప్పుడు కదా బంధువుల దగ్గరికి పనివాణి పంపుతున్నాడు. ఏమనాలి చెప్పండి? పనివాణి ద్వారా ఏం నాన్న అమ్మ అయితే చనిపోయింది, ఒకవేళ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా నన్నైనా పంపండి ఆ పనివానితో, మీరైనా వెళ్ళండి. మీరు వెళ్ళరు, నన్ను పంపరు. ఎవరి ద్వారా తీసుకురమ్మంటున్నావు అమ్మాయిని? ఒక పనివారి ద్వారా తీసుకొచ్చి అమ్మాయిని చేసుకోవాలన్నా? ఒప్పుకుంటారా ఈ కాలంలో? గమనించండి,
ఇలాంటి చక్కని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టే కనుక ఒక్క మాట చెప్పలేదు, దేవుడే చూసుకుంటాడు. పనివాడు ఎటువంటి వాడు, ఇంకా కథ వేరు, మీకు బాగా తెలుసా చరిత్ర. ఆత్మీయమైన దేవుని కార్యాలు అబ్రాహాం ప్రార్థన చేశాడు, పనివాడు ప్రార్థనా పరుడు. ఇస్సాకు అటు దేవుని చిత్తానికి తండ్రి చిత్తానికి తల వంచినటువంటి వాడు. అందుకే ఈయనలో ఏం చూస్తున్నామంటే, ఈయన విషయాలలో దేవుడు ఆ సంవత్సరం ఆయన చేసిన పనికి 100% దేవుడు ఆశీర్వదించడానికి అక్కడ ఏం చూస్తున్నామంటే, యెహోవా అతన్ని ఆశీర్వదించినందున అతని ఆస్తి గొప్పదైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మట్టుకు మనము దేవుని బిడ్డలారా ఈనాడు అనేక కార్యాలలో, పనులలో ఓటమి పాలవడానికి, నష్టాల పాలవడానికి సొంత ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటాం, సొంత ఆలోచనలు ఎక్కువ చేస్తాం. దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అంటాడు. కానీ మనం మొట్టమొదట మన ప్రయత్నాలను, మన ఆలోచనలు ఉపయోగిస్తాం. మొట్టమొదట మన ప్రయత్నాలే. మన ప్రయత్నాలన్నీ కుదరకపోతే, మన ఆలోచనలన్నీ ఫెయిల్ అయితే, తర్వాత మన తలంపులన్నీ ఒకవేళ అవన్నీ వాస్తవానికి ఆ తలంపులన్నీ లేదా ఆలోచనలన్నీ లేదా మన కలలన్నీ కలలుగానే మిగిలిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన ఆలోచన చేస్తూ ఉంటాం. దయచేసి ఈ విషయాలలో దేవుని కృప ద్వారా రక్షింపబడిన బిడ్డలు దీంట్లో ఏమాత్రం కూడా సైతానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఏం చూడగలుగుతున్నామంటే, ఈ వ్యక్తి ఎంత చక్కగా ఆరంభం నుంచి కూడా దేవుని చిత్తానికి తల వంచిన వ్యక్తిగా, లేదా తండ్రి చిత్తానికి దేవుని మాట, దేవుని లేదా తన తండ్రి మాట కూడా తీసేయలేని ప్రతి వ్యక్తిలో ఇటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని కృప ద్వారా రక్షింపబడిన అనేకులు నా చిన్న అనుభవాలు కూడా నేను చూస్తూ ఉన్నాను. ఆరంభంలో మనం ఎట్లుంటామంటే, దేవుడే రక్షింపబడినప్పుడు దేవుడే సేవకుడే, దేవుడే సేవకుడే. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలనుకుంటారు, సేవకుని మాట తీసేయలేరు. కొన్ని సంవత్సరాలు గడిస్తే ఇక కదా ఆలోచనలన్నీ మారిపోతాయి, వాళ్ళ ఇష్టం. ఈసనపల్లిలో ఒక ఆయన ఇష్టగూడ నుండే, ఆయన పరిస్థితి ఏంటంటే 9 ఏళ్ల నుంచి నేలబట్టాడు భయంకరమైన మాంత్రిక శక్తుల చేత. దేవుడు ఆయనను స్వస్థపరిచిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత ఆయనకి ఇచ్చే సలహాలు బయట వాళ్ళు ఏంటంటే, 2 ఏళ్ల నుంచి నువ్వు నేలబట్టావు, ఇప్పుడు మంచిగా అయినావు కదా, పని చేసుకోయిగా. కొన్నిసార్లు పాపం అప్పుడు అర్థం కాలే భార్య కూడా ఏమన్నదంటే, ఈయోడల్లా 9 ఏళ్ల నుంచి నువ్వు కింద నేలబట్టి లేదా పడుకొని ఉన్నావు, అన్నీ నీకు చేసుకుంటూ వచ్చినాం, ఇప్పుడు మంచిగా అయినావు కదా, ఏం ప్రార్థన, పాస్టర్ వచ్చినప్పుడు చూద్దాంలే. మధ్యలో కూడా ఆయన సైకిల్ వేసుకొని ప్రార్థనకు వచ్చేటంటాడు. ఇంకా ఆయనను రకరకాల అభ్యంతరాలు పరిచారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంచెం వెనకబడ్డాడు, కానీ ఆయనకు అర్థమైంది. కానీ దేవుని కృప ద్వారా లాస్ట్ వరకు, తర్వాత తనకి ఎప్పుడైతే ఆత్మీయంగా వెనకబడ్డాడో లేదా వెనక దిగజారాడో, ఈ ఇతరులు ఆయనను బలహీనపరిచారు ఎంతవరకు మనము విన్నట్టుగా, ఆ టైంలో ఆయన గ్రహించాడు, గుర్తించాడు, తల వంచాడు, ప్రార్థన చేశాడు, అది కూడా ఒప్పుకొని ముందుకు వచ్చాడు, గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఆఖరి వరకు ఆ ఊర్లో ఆయన ద్వారా 100 మంది రక్షింపబడ్డారు. నాన్నగారు కూడా వచ్చిన స్థలం అది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆరంభంలో భలే మంచిగా ఉంటాం. ఎంత బాగుంటామంటే, ఓ సామెత చెప్తారు కదా, తండ్రి కొత్తగా ఇంటి తీసుకొచ్చిండట, 2 వారం రోజుల దాకా ఇంటి లాదులు పెంట తీస్తారట. అది అందరికి తెలిసింది. అందరు భార్య తీసుకుందట, పిల్లలు తీసుకుందట. వారం 2 వారాలు అయినాక ఓడి తెచ్చుకున్నాడు, వాడు తీసుకోమంటట. తెచ్చుకున్నాడే అంతేనా? అటువంటి దైవిక విషయాలలో ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. క్రమక్రమంగా ఆరంభము నుంచి ఉన్నటువంటి విశ్వాసము, దీని ద్వారా ఆయన గొప్పగా ఆశీర్వదింపబడడానికి ఏంటంటే, ఒక మాట చూస్తున్నాం ఇక్కడ, క్రమక్రమముగా అతడు మిక్కిలి గొప్పవాడ వరకు ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వస్తూ ఉన్నాడు మన జీవితంలో. అందుకే మన ఆరాధనకి ఏమన్నారు? ఆరాధన క్రమం. ఏ క్రమం? ఆత్మీయ విషయాల్లో ఒక క్రమం అంటూ ఉండాలి. మనం పలానా టైంకి ప్రార్థన అంటే ఆ టైంకి రావడానికి, సిద్ధపడడానికి చూడాలి. తర్వాత అనుదినం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక క్రమం అంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగిన వారు రోజు ఖచ్చితంగా దేవుని వాక్యం చదవడానికి, లేదా మోకరించి ప్రార్థన చేసుకొని దినచర్యలు ఆరంభించడానికి, ఇటువంటి ఒక క్రమం ఉంటే సైతానుకు చోటు ఉండదు, అపవాదికి చోటు ఉండదు, వానికి అసలే స్థలం ఉండదు.
కానీ ఈ విషయాలలో మనం చాలా మట్టుకు ఏమైపోతామంటే, దయచేసి కొంతకాలానికి మన క్రమము తప్పినప్పుడు, మన ఆత్మీయ జీవితానికి రకరకాల అడ్డులు వచ్చినప్పుడు, దానికి లొంగినప్పుడు మనం నష్టపోతాం. ఇక్కడ ఏం చూడగలుగుతున్నామంటే, ఈ వ్యక్తి క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది? అసూయ. 14 వచనం చూస్తున్నాం కదా. అతనికి గొర్రెలు ఆస్తియు కదా, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని మీద అసూయపడతారు. తప్పకుండా వస్తుంది. ఇది కొత్త ఏం కాదు. నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, బతకలేని వాడు బతికే వారి మీద అసూయపడతారు. భక్తి లేని వారు భక్తి పరుల మీద అసూయపడతారు. ఎవరు బతకలేని వాడు, చూడయ్యా వాళ్ళు ఎంత మంచిగా బతుకుతున్నారు అని ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే, బతకలేనివాడంట బతుకుతాడు కట్టినే వాని వీడిని ముంచి, మరి వీరికి ముంచగలదా కదా ఏమంటాడు? వెంటనే మందిని ముంచి అటు ఇటు కొట్టేకి బతుకుతారు గట్టిని. నేను అప్పుడప్పుడు అంటే, నువ్వు కూడా ముంచు, లేకుంటే మునుగు, శాతనైతే ముంచి ఎవరు ముంచుతావు చూద్దాం. మరి ఆత్మీయ విషయాలలో కూడా ఎదిగితే ఏమంటారంటూ, అయ్యగారు మెచ్చుకోవాలని భలే అన్నింటి గురికి చేస్తారు. చర్చకాడ పోయి ఎవరు మెచ్చుకోవాలని? పాస్టర్ని మెచ్చుకోవాలని. ఎవరంటారు? ఇది చేయజాలడు, చేయలేను, రాలేను. ఎవరు మెచ్చుకోవాలని? భక్తిలో ఉన్నటువంటి వారు. యోసేపు 10 మంది తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఎవరు మెచ్చుకోవాలని? దేవుడు. కాబట్టి ఆయన 10 మంది తనకంటే పెద్దవాళ్ళు ఉన్నా ఆయన ప్రత్యేకత కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. గమనించాలి. మరి భయంకరమైన పరిస్థితి, 40 రాత్రులు పగలు గొలియాతు దూషిస్తున్నాడు దేవుని ప్రజలను. అందరు చూస్తూ ఉన్నారు, రాజు కూడా. కానీ తండ్రి సెలువు చేత గొర్రెల కాపరైన దావీదు అక్కడ వచ్చి వాని మాటలు విని ఓర్చుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. 17వ అధ్యాయంలో చూస్తాం, 1 సమూయేలు గ్రంథంలో కదా. ఓర్చుకోలేకపోయాడు. వీడెవడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం గల దేవుని దూషిస్తాడు. వీడిని చంపేస్తాను, దేవునికి మహిమ తెస్తాను అన్నాడు. ఏమంటారు మీరు? ఇలాంటి వాళ్ళు కావాలి. అందుకే దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. మీరు గమనించండి, సంఘములు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాలలో మనం ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇస్తే ఇయ్యలేని వారికి వాళ్ళు ఎంతను, చేస్తే చేయలేని వారికి వాళ్ళు ఎంతను. ఇటువంటి విషయాలను మీరు బాగా ఆలోచించేయండి. మన నార్సింగ్లో ఒక ఆయన ఇస్త్రీ చేసుకుంటాడు, ఇది తెలుస్తుంది. చర్చి కట్టాడు, ఒక్కడే 70,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడే వీడు ఇస్త్రీ చేసుకుంటాడు, మా అందరికంటే 70,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన పోయి ఆయన గురించి మాట్లాడి ఆడిపోయి చెప్పిన ఎడికైనా ఆ భార్య ముందే సగం మనిషి సరిగా నమ్మలి పోయి భార్యకి చెప్పింది, నీ భర్త మా అందరి ముఖం మీద కొట్టినట్టు 70,000 రూపాయలు ఇచ్చాడు, చర్చి కడితే ఇక ఆమె అగ్గిరగిలిచ్చింది ఇంట్లో. ఇక ఆయన చేడుచుడు, అయ్యగారు ఎవరో చెప్పినట్ట మనోళ్ళు నా పానం తింటుంది, ఏం చేయాలి, ఉండాలన్నా ఊడాలన్నా అన్నంత అవుతుంది, చాలా భయంకరం. గది ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పారంటే మీ చర్చలు చెప్పాను, పేరు చెప్పాలా అంటారట. మరి ఏం తక్కువ చేస్తున్నామ్మా, పిల్లలతో తెప్పిస్తున్నా, ఇంట్లోనే చేస్తున్నా కదా, ఇస్తే ఏం పోయింది, నేను ఇయ్యలేదు, అట్లా ఒక్కసారి ఇయ్యలేదు, లేదు అప్పుడే నిప్పించాను, లేదు అయ్యగారు చెప్పిండట, పాస్టర్ గారు 70,000 రూపాయలు ఇచ్చిన సంఘంలో చెప్పేటట్టు అందరి పేరు చదివినప్పుడు ఆయన పేరు చదివి చెప్పిన. గమనించండి, ఏంటంటే దేవుని విషయంలో ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి వారు దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించాలి, దావీదును గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. 89వ కీర్తనలో మనం 35, 36 వచనాలు చూస్తాము. దావీదుతో ఒక ప్రమాణం, శాశ్వతమైన ప్రమాణం చేశాడట. శాశ్వతమైన ప్రమాణం చేశాడు. ఎవరైనా తీసి చదవచ్చు. 89వ కీర్తన 35, 36 వచనాలలో అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం ఉండుననియు నిలుచుననియు నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధ తోడని ప్రమాణం చేసి తిని దావీదుతో మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు సంతానాన్ని గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి. కారణం, దేవుని కొరకు నిలబడే వ్యక్తులు కావాలి.
దేవుని కృప ద్వారా రక్షింపబడ్డప్పుడు నువ్వు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని పరిచయలో, దేవుని సేవకులతో పని కొరకు ఇలా ఉండాలి. రాజు ఉన్నాడు, సైన్యం ఉంది. కేవలం గొర్రెల కాపరికని పరిశుద్ధాత్మ కలిగిన, దైవాత్మ కలిగిన దావీదు అక్కడ దేవుని నామాన్ని దూషింపబడుతుంటే ఓర్చుకున్నవాడు కాదు. ఇలాంటి వారు కావాలి. దీని ద్వారా ఏమైంది చూడండి ఒకసారి. అతని సంతానం సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు శాశ్వతంగా ఉండునని చెప్పాడు. దావీదుతో మాట ఇచ్చాడు. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం. మామూలు సంగతేనా? మీరు ఆలోచన చేయాలి. ఇంకోటి చెప్పమంటారా? ఈ లోకానికి యేసయ్య నరవతారికి వచ్చినప్పుడు లూకాసు వార్త 2:11 నేడు దావీదు పురమందు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. ఏ పట్టణము? ఇంకే పట్టణం దొరకలేదా యేసయ్యకి మరి పుట్టడానికి, రావడానికి లోకానికి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఏ పట్టణాన్ని అనుకున్నాడు యేసయ్య? ఇంకోటి మూడోది ఏమనిపించుకున్నాడు? దావీదు తనయ. తీరా దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు, దేవుని కృప ద్వారా రక్షింపబడిన బిడ్డలు. ఆయన పెద్ద ఎక్కడికి వెళ్ళి ఊసిపడలే రాజు కాదు, గొర్రెల కాపరి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో నా కళ్ళు కరెక్ట్గా కనబడితేనా బైబిల్ భలే చదివేస్తుంటే అంటారు కొందరు. కళ్ళు కనబడినప్పుడు నా చెవులు కరెక్ట్ వినబడితేనా దేవుని మాట ఒక్కటి కూడా పోకుండా వింటుంటే అంటారు కొందరు. వినేటప్పుడేమో వినే టైం ఉన్నప్పుడు వినరు, చదివే టైంలో చదవరు. కాలు చేతులు మంచుకుంటే నా మోకాల మీదకి వెళ్ళి ఇవ్వకపోతాను అంటారు. కాలు చేతులు మంచుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఆలోచన చేయవచ్చు. ఎన్నో ఉన్నాయి ఇంకా. కాబట్టి పాడదామంటే పనులు లేవు, లేకుంటే అందరికంటే ఎక్కువ పాడుతుంటే అంటారు. పనులు మంచిగా ఉన్నప్పుడు ఇంత ఇయ్యాలని ఉంది నాకు, నా చేతులు ఏం లేదు. ఇప్పుడు అంతా మా పిల్లల చేతులు ఉంది. దేవునికి చేయాలనుకుంటే, ఇయ్యాలనుకుంటే ఇప్పుడు నా చేతులు ఏం లేదు. నీ చేతులు ఉన్నప్పుడు, మన చేతులు ఉన్నప్పుడు. అందుకే దేవుని కొరకు ఈయన వాడబడుతున్నప్పుడు ఏం చూడగలుగుతున్నామంటే కేవలం గొర్రెల కాపరి. కర్ర చేతులు అంతే. ఆయన చేతులు ఉంది కర్ర, ఒడిచల గొలియామిది పోయేటప్పుడు. అందుకే దేవుని కొరకు నిలబడితే తప్పకుండా దేవుడు మన కొరకు నిలబడతాడు. ఏం చూడగలుగుతున్నామంటే ఈ విధంగా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలు. ఇక్కడ యోసేపును ఈయన శాశ్వతంగా వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. 12 గోత్రాలలో ఈయన చెప్పండి, ఆయన 2 కొడుకులు లెక్కలకు వస్తారు. మనిషే ఎఫ్రాయిం రావుడు, ఆయన ఒక్కడే రావాలి. 12 మంది కొడుకులలో, యాకోబు కొడుకులలో 12 గోత్రాలు, ఈయన ఒక్కడే రావాలి. ఈయన కొడుకులు 2 12 గోత్రాల్లో రెండో అంటే వీళ్ళకే 2 అంతల భాగాన్ని, 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా దేవుని కొరకు, దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా గమనించవలసింది ఏంటంటే, దేవునికి నిజంగా మనకు జన్మనిచ్చి రక్షించి తన ప్రాణం పెట్టి విమోచించినటువంటి దేవునికి మనం కరెక్ట్గా గుర్తించి తలవంచి నమ్మకంగా ఉంటే దేవుడు మనలను తప్పకుండా క్రమక్రమంగా ఇసాకు ఏ విధంగా క్రమముగా మిక్కిలు గొప్పవాడయ్యాడు. ఎంతమంది అసూయపరులు కానీ, ఎంతమంది హాని చేయాలనుకున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ఏమీ చేయనీయలేదు. అందులోనే అంటాడు 26, 24 వచ్చిన ఒకసారి చూడనా? ఎవరైనా చదవండి. అదే 26వ అధ్యాయం 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చూశారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ అంటే, ఆ రాత్రి ఇదే అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ రాత్రి దేవుడు అతన్ని దర్శించి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విడువను అని చెబుతూ బలపరుస్తే ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అబ్రహాము కూడా ఎటువంటి వాడో మీకు తెలుసు. అందులోనే 5వ వచనం 26:5లో ఏమంటారంటే, అబ్రహామును గురించి దేవుడు ఏమంటాడు? ఏలయనగా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. చూసారా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, నీ తండ్రి నా మాట విన్నాడు, నా కట్టను, నా శాసనములను నీ తండ్రి గైకొన్నాడు. కాబట్టి నీ తండ్రిని బట్టి నేను నిన్ను. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులముగా మనలను, మన బిడ్డలను ఆశీర్వదించాలంటే మొట్టమొదట ఇంట్లో రక్షింపబడినటువంటి వారు,
ఎవరైతే దేవుని కృప ద్వారా రక్షింపబడతారో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు వారి ద్వారా కుటుంబం, తల్లి కానీ తండ్రి కానీ, ఒకవేళ పిల్లలు కానీ, పిల్లలైనా సరే, నా చిన్న అనుభవం అదే. మరి నేను రక్షణలోకి వచ్చినప్పుడు 8వ తరగతిలో ఉన్నా, కామారెడ్డిలో మా అక్క వాళ్ళ ఇంట్లుండి. అక్కడ నాకు సంసోన్ గారు, కామారెడ్డిలో సంసోన్ గారు ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు. ఆయన నన్ను మెల్లగా ఇంకొక ఆయన ద్వారా నన్ను ప్రార్థనకు తీసుకెళ్ళారు. ఎప్పుడైతే అక్కడ దేవుని కృప ద్వారా ప్రార్థనకి వెళ్ళానో ఇంకా నాకు సమస్యలు ఆరంభించబడ్డాయి. ఇక నువ్వు ఎందుకు వచ్చినవరా ఇడికి? అప్పటికే మా ఇంటి నుంచి నార్సింగ్ నుంచి జవాబులు వస్తున్నాయి. మా అక్కకు వాడు ప్రార్థన పోతుండట, క్రైస్తవ మతానికి పోతుండట. నువ్వు అక్కడికి ఎందుకు పంపినావు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, అది ప్రార్థన తోలుతున్నమాట, మర్యాదగా వాడిని అక్కడి నుంచి పంపిస్తావా లేదా? అక్కడికి వెళ్ళగొట్టని మా అక్కకు, బావకు, మా అన్న వాళ్ళు, మా తల్లి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈమెమంటుందట, నువ్వు ఎందుకు వచ్చినవరా ఇడికి? ఆ మతంలో జరుగుతున్న నా ఇంట్లోకి వెళ్ళిపో, నాకు తిట్లు వస్తున్నాయి లేదా, నాకు ఇబ్బంది చేస్తున్నారు అని ఈమె ఒత్తిడి చేస్తుంది, వాళ్ళు ఒత్తిడి చేస్తారు. ఆ టైంలో నేను అనుకోకుండా 1972లో ఫిబ్రవరిలో బోధనల మీటింగ్ అయితే మా అయ్యగారితో వచ్చాను. కొత్తగా మొదటిసారి పిఎం సామిల్ గారు వచ్చారు. మొదటిసారి మీటింగ్కి వచ్చాను 72లో ఫిబ్రవరిలో. చాలా కష్టం. ఆ రోజే బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు 72లో కరువు, కొంతమంది తెలిసి ఉంటుంది, నీళ్ళు లేవు. ఎప్పుడైతే మీటింగ్కి వచ్చిందో ఇక నేను చాలా భయంకర శ్రమల పాలు అయిపోయాను. మామూలు సంగతి కాదు. ఎన్ని తిట్టాలో అని తిట్టారు, పోలీస్ కంప్లైంట్ చేశారు పాస్టర్ మీద. ఇక శ్రమల చరిత్ర చెప్పడానికి చేత కాదు, ఇప్పుడు టైంకి రాదు. అయ్యగారికి కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ పరిస్థితుల్లో దేవుడు రక్షిస్తే ఏమైనా సరే అది దేవుని కృప కనుక నేను నా వాళ్ళ మాట వినలేదు, కానీ దైవ సేవకుని మాట వినడం ద్వారా 1972 మార్చి 3 తారీఖు నాడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి ఫిబ్రవరి ఇక్కడికి వచ్చాను. కానీ మార్చిలో నేను అక్కడ బాప్తిసం తీసుకున్న మొదల పరిస్థితి నాకు చాలా ఘోరం, మామూలు కాదు. అటువంటి టైంలో మీరు ఆలోచన చేయండి, అట్లా దేవుడు నన్ను ఆ వయసులో రక్షించాడు. 17 సంవత్సరం. మీరు ఆలోచన చేయాలి. దేవుడు నన్ను రక్షించినందుకు, ఆయన పాదాల ధర్మాన ఇడిచిపెట్టినందుకు దేవుడు మరి ఇక ఆయనతో మద్రాసు వెళ్ళిపోయినాం. ఎత్తబడే గుంపు ఆ టైంలో అక్కడ దేవుడు వాళ్ళ భార్య పెళ్ళయింది. వాళ్ళ నాన్నగారు కూడా అయ్యగారికి బాగా తెలుసు మనలకు. అక్కడే పెళ్ళయింది నాకు. పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు, మామూలు కాదు, కొట్టారు ఇంటికి వెళ్ళి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు నా ఒక్క కుటుంబం ద్వారా లేదా నాన్ను దేవుడు రక్షించడం ద్వారా దేవుడు నాకు ఒక భాగస్వామిని ఇవ్వడం, 4 పిల్లల్ని ఇవ్వడం. ఇప్పుడు ఆ 4 పిల్లలకు, 2 కొడుకులకు 4, 2 బిడ్డలకు 5, ఒక ఆమెకు 3, చిన్న ఆమెకు 4, 2. ఎందరైనా ఇప్పుడు వాళ్ళు 9 మంది, మేము 10 మంది. ఎంతమంది చెప్పండి? మనమరాలు 9 మంది, పెద్దోళ్ళమందరం ఒక్క మనిషి ద్వారా. దాంతోపాటు ఇప్పుడు ఏమైందంటే అయ్యగారికి తెలుసు, మనకు కూడా తెలుసు, ఎంతమంది రక్షింపబడ్డారు. 1000 మంది దేవుడు రక్షించుకున్నాడు. దాదాపు నేను అంటాను, లెక్క పెట్టడానికి భయపడతాను, ఇంచుమించు ఒక 100 పైన సేవకులు బయటకు వచ్చారు. ప్రతి ఊళ్ళో సేవకులు. మా ఊళ్ళోనే ఇంచుమించు 8-9 మంది సేవకులు. నార్సింగ్లోనే ప్రతి ఊర్లో, బసాపురంలో, ఈసన్నపల్లిలో, తర్వాత మరి నిజాంపేటలో, అన్ని ఊర్లలో సేవకులను అప్పుడు బలపరుచుకుంటా ఇక్కడ బోధనలు ఇప్పుడు పనిచేస్తున్న విన్సెంట్ కూడా మన్నాకు పంపాము. ఇప్పుడు మంచి సేవకుడు బోధనలు విన్సెంట్. మా రాజుతోని ఆయన కాలేజీకి పంపించను, ఆయన పెళ్లి కూడా చేసిన దేవుడి దయ వల్ల. వాళ్ళ ఇంటికానే నిద్రపోతుంటాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ విధంగా ఒక్క వ్యక్తి ద్వారా ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా. అబ్రహాము ఒక కొడుకు, ఇసాకు 2 కొడుకులు. 2 కూడా ఫెయిల్ అయిపోయాడు పెద్ద ఆయన, ఏశావు. అదే యాకోబుకు 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులు ఇప్పుడు ఒక దేశం అయిపోయింది. చెప్పండి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ దేశం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును పిలిచినప్పుడు ఒక్కడు, ఆయన ఒక్కడే కొడుకు 20 సంవత్సరాలు పుట్టాడు పిలిచినాక. ఆయనకి 2 కొడుకులు. 2 యాకోబు సంతానాన్నే ఆయనకు 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల సంతానం ఈనాడు ఒక దేశం. అట్లనే రక్షింపబడిన ప్రతి ఇంట్లో కూడా
ఇంట్లో ఒక యవనస్తుడు కానీ లేదా యవనస్తురాలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడు తన కృప ద్వారా రక్షించినప్పుడు మనం ఈ విధంగా అభివృద్ధి పొందాలి. ఒక్క వచనం చదువుతాము, ఇంకా నేను ఎక్కువ దీన్ని వర్ణించలేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. నేను త్వరగా ముగిస్తాను, కరెక్ట్ మాట చెప్పి. యోహాను సువార్త అధ్యాయము 1వ వచనం 16. యోహాను సువార్త కరెక్ట్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమట కృప వెంబడి కృప పొందాలి. దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం. ఎఫెసీ పత్రిక కదా 2:8 ఏముంది? మనమందరము ఆయన కృపచేతనే రక్షింపబడ్డాం, ఇది మన వలన కలిగింది కాదు, దేవుని వరం. దేవుడు మనల్ని తన కృప ద్వారా మనకు జన్మనిచ్చి ఆదామవలతో ఏర్పడిన పాపశాపం నుంచి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి విమోచించాడు. కాబట్టి మనం అందరం దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం. ఇది దేవుని వరమట. ఏంటి? దేవుని 2:8 చూస్తాం మనం. 8-9 వచనాలు ఎఫెసీ పత్రికలు కదా, దేవుని వరం. అందుకే దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం ఒకటి. రెండవది ఏంటంటే దేవుని కృప ద్వారా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా, రెండవది గమనించండి, దేవుని కృప ద్వారా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన పరిపూర్ణతలోండి, రెండవ మాట, ఆయన పరిపూర్ణతలోండి మనం ఏం చేయాలంట? కృప వెంబడి కృప పొందాలి. ఈ విధంగా ఎదగాలి. కృప వెంబడి కృప మనం పొందాలి. ప్రతి వ్యక్తి కూడా ఇటువంటిది రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా మొదట గ్రహించవలసింది ఏంటంటే ఆయన కృప ద్వారా నాకు జన్మ. ఆయన కృప ద్వారా దేవుడు నాకు జన్మనిచ్చాడు. ఒక తల్లిదండ్రుల ద్వారా దేవుడు నన్ను పంపాడు. తీరా ఆదామవలతో ఏర్పడిన పాప శాపం నుంచి తన పవిత్రమైన రక్తాన్ని కార్చి నన్ను విమోచించాడు. ఆయన కృప ద్వారా నాకు రక్షణ. ఆయన కృప ద్వారా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ రెండో మాటలు ఏం గమనించాలంటే, మనము ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వాంతర్వ్యామి, ఆయనలో ఏమి తక్కువ లేదు. ఆయన పరిపూర్ణతలో నుండి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే కృప వెంబడి కృప పొందాలి. కృప వెంబడి కృప. ఎంతమంది దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి వాళ్ళు సర్వే చెప్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు అయింది నేను దేవుని కృప ద్వారా రక్షింపబడాను. నన్ను ఆర్సింగులుగా ఆయన చెప్తూ ఉంటాడు. కానీ కృప ఉన్నదంతా కోల్పోతూ ఉంటాడు. దేవుడిచ్చిన కృప అంతా చాలా సంతోషపడతాం, బలపరుస్తాం. విక్రించడం కాదు, బలహీనపరిచేది కూడా కాదు. మొదటి నుంచి దేవా అప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని కాపాడుతున్నావా అని ప్రార్థన చేస్తాడు. మంచిదే, కానీ కేవలం దేవుని కృప ద్వారా బతుకుతున్నాడే కానీ ఇంట్లో పరిస్థితులంతా అపజయాలే, నష్టాలే. దేవునికి మహిమ రావడం లేదు వాళ్ళ ద్వారా. ఆయన తృప్తిగా వాళ్ళు ఉండడం లేదు. బాధపడుతూ ఉన్నాం, బలపరుస్తూ ఉన్నాం, కానీ సరి చేసుకోవడానికి మనసు వాళ్ళకి లేదు. అంటే మన ఏజ్ చెప్పొద్దు, నేను ఇన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని, దేవుడు నన్ను రక్షించి పర్వాలేదు. కానీ ఏంటంటే రక్షింపబడిన ప్రతి బిడ్డ ఎలా ఉండాలంటే కృప వెంబడి కృప పొందుతూ ఉండాలి. కృప వెంబడి కృప పొందుతూ ఉండాలి. కృప వెంబడి కృప పొందుతూ ఉండాలి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనము ఆశీర్వదింపబడతాం, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మూడోది, దేవుని మహిమ కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచయలో పాల్పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించడానికి నువ్వు తల వంచాలి. నాతో అయినంత మట్టుకు నేను దేవుని కొరకు ఏం చేయాలి? ఏమన్నాడు? నీ ధనం పరలోకంలో సంపాదించమన్నాడు. ఎట్లా సంపాదిస్తారా? ఆడ బ్యాంకులో పంపిస్తారా? ఆడ జమ చేస్తామా మనం? ఏం చేయాలి మరి చెప్పండి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేయాలి? అందుకే దేవుని కృప ద్వారా గొర్రెల కాపరిని దేవుడు గొప్పగా ఆశీర్వదించిన తర్వాత, ఆయనను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత, నలుదిక్కుల తనకు నెమ్మది శాంతి కలిగించిన తర్వాత, నలుదిక్కుల తనకు విజయం చేకూర్చిన తర్వాత, సమయం రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు భక్తుడు అంటాడు, దేవుడు నాకు నలుదిక్కుల విజయం ఇచ్చాడు, నాకు నెమ్మదించాడు, నా బిడ్డలు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కానీ ఇప్పుడు దేవుని మందసం డేరాలలో ఉంది. నేను ఇప్పుడు దేవుని మందిరం కట్టాలి. ఏంటికి మందిరం? తన ఇంటి కొరక. అనేకులు వచ్చి ఆరాధన చేయాలి, అనేకులు వచ్చి
దేవుని ఆరాధన చేయడానికి నేను అనేక నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను కేటాయించాలి, అందరి కొరకు, అందరి సిద్ధపాటు కొరకు. ఇది సిద్ధపడే స్థలం, స్థిరపడే స్థలం కాదు. కాబట్టి అనేకులు వచ్చి ఆరాధన చేయడానికి ఒక మందిరం కడతానని ఆయన తీర్మానం చేశాడు. ఆ మాటకి దేవుడు గొప్పగా అతనికి ఆ వాగ్దానం చేశాడు. అదే అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది, నీ సంతతిని హెచ్చిస్తా, ఈ తర్వాత నీ సంతతిని హెచ్చించి స్థిరపరుస్తానంటాడు. అదే నేను చెప్పిన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12లో ఉంటుంది. మొదటేమో ఆయన తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసి దైవ సేవకుడు ఆయన నాతాన్ని పిలిచి అంటాడు, దేవుని మందిరాన్ని కట్టాలని. అనేకుల కొరకు ఏంటంటే మందిరము సిద్ధపడే స్థలం ఇది. అనేకులు ఇక్కడ సిద్ధపడాలి. సిద్ధపడాలంటే మనం దీని కొరకు అవకాశం కల్పించాలి. చాలా విషయాలు ఉన్నాయి, చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తి రక్షింపబడి బాగుపడ్డ తర్వాత మన కళ్ళ ముందు ఎవరైనా నశించిపోతుంటే, పాడైపోతుంటే సాక్ష్యం ఇచ్చి దేవుని దగ్గరికి నడిపించాలి కదా. కానీ అది సరే. అందుకే ఇక్కడ రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా ఇటువంటి చక్కని అవగాహన ఉంటే దేవుడు వారిని, మనలను, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ 2వ మాట ఏంటంటే, కృప ద్వారా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన పరిపూర్ణతలో ఉండి కృప వెంబడి కృప పొందాలి. పొందడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆశీర్వదింపబడతాం, ఇంకొకరికి మనం దారి చూపగలుగుతాము, నడిపించగలుగుతాం. ఇది కరెక్ట్గా దేవుని చిత్తానుసారమైంది. ఇంకొక మాట అదే 2 సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నేను ఇంకా బాగా వినండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము అయ్యగారు చదువుతున్న 5:10 దావీదు అట అంతకంతకు వర్ధిల్లాడట. వర్ధిల్లడానికి కారణం అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంతకంతకు వర్ధిల్లాడట. వర్ధిల్లడానికి కారణం ఏంటి? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండాలంటే మాటలు కాదు, మరి మనం ఆయన చెప్పినట్టు వినాలి. మరి ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన చెప్పినట్టు వినాలి. అందుకే యోహాను సువార్తలో మాటలు ఉన్నాయి, 15వ అధ్యాయంలో, మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే, మీ యందు ఉంటే అప్పుడు మీరు ఏది ఇష్టమో అడిగితే దొరుకుతుందట. మనం బహుగా ఫలిస్తామంట. దేవునితో మనం ఉండాలి, దేవుని మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఫలించడం ద్వారా ఏం జరుగుతుందంటే, అందులో 8వ వచనంలో కూడా ఉంటుంది, 15:8లో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి. గమనించండి ఒకసారి. మన పిల్లలు బాగుపడుతుంటే తల్లిదండ్రికి సంతోషమా, లేకపోతే వాళ్ళు బాగుపడుతుంటే అసూయనా? పిల్లలు బాగుపడుతుంటే తల్లిదండ్రులు అసూయపడే తల్లిదండ్రులు ఉంటారా? ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు లేనా? పిల్లలు మంచిగా బాగుపడుతుంటే, వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటే, వాళ్ళ సంసారాలు మంచిగా అవుతూ ఉంటే, వాళ్ళు మంచి విద్యావంతులై అభివృద్ధి పొందుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకవేళ సంతోషపడలేని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారంటే చాలా తక్కువ, అసలు ఉండరు, అసలే ఉండరు. ఒకవేళ బాగుపడే వాళ్ళని చూసి సంతోషపడతారు. అందులో ఎవరైనా పాపం నష్టపోతూ ఉంటే, ఆ కొడుకు మంచిగా ఉన్నాడు, ఈ కొడుకు మంచిగా ఉన్నాడు, కానీ ఫలానాయన బాగలేడు, ఫలాని బిడ్డ సంసారం బాగలేదని కురికిపోతూ ఉంటారు. అందుకే లోబడనొల్లని పిల్లల వైపట, లోబడనొల్లని పిల్లల వైపు ఆయన దినమంతా సాగుతున్నాడని యెషయా గ్రంథం 52లో ఉంటుంది, 3వ వచనంలో. బాగుపడలేని దేవుని కృప ద్వారా రక్షింపబడి ఎవరైతే ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటారో, ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతారో, భౌతికంగా బాగుపడలేకపోతారో, ఇటువంటి వారి గురించి దేవుడు బాధపడుతూ ఉంటాడు. విన్నారా? అట్లనే ఆత్మీయంగా దేవుడి విధంగా ఎదగలేని స్థితిలో, భౌతికంగా కూడా బాగుపడలేని వారి విషయంలో దేవుడు ఇష్టపడేవాడు కాదు. మనం బహుగా ఫలించాలి. ఫలించడం ద్వారా దేవునికి మహిమ ఉంటుంది, అనేకులకు, ఇతరులకు ఏం కలుగుతుందట. దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి బిడ్డలు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత బాగున్నారు, నిజంగా దేవుని కలిగి ఉంటే వాళ్ళు ఎంత బాగున్నారు అని ఇతరులు చెప్పుకునే స్థితిలో మనం బ్రతికితే, బాగుపడితే ఒకరికి దారి చూపుతాం. లేకపోతే పరిస్థితి ఏమవుతుందంటే, ఒక ఆయన బతకలేక సావలేక విసుగుదేది ఆఖరికి భార్య కూడా అన్నదట, ఇక నువ్వు బతకవు, మమ్మల్ని బతకలేవు, లాభం లేదు ఈ బతుకు, నేనే చచ్చిపోతుంది అంటే నువ్వెందుకు చచ్చిపోతావు అనుకుంటే మనోడు 7 గంటలకు సాయంకాలం
ఊరు బయటకు వెళ్ళి నేను ఊరు బయటకు వచ్చి ఆ బావి దగ్గరికి బావిలో పడి సావాలని ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తూ జరిసేపు ఏడుస్తుంటట. చచ్చిపోయే ముందట ఆలోచన చేస్తుంటేమో ఏడుస్తూ ఉంటే ఆ బావి దగ్గర ఉన్న ఆయన ఆ పొలపైన అక్కడ ఒక పాక ఉంది, పొలపైన సాయంకాలం వచ్చేవాడు ఏడిచినట్టు వినబడుతుంది ఏందని చెప్పి బయటకు వచ్చి, ఎవరయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఎవరు మీరు, నేనే, నువ్వు పేరు చెప్పు, ఏ పేరు చెప్పాలి, చెప్పా నేను, మరి ఎందుకు ఏడుస్తున్నావు, ఈ బాయిలో పడి సావడానికి వచ్చిన, అరే నా బాయిలో పడి చేస్తే నా మీదకి లేనిపోయి కాదు రాకు, ఎవరు నువ్వు అని చూసి దగ్గరికి వచ్చేసరికి ఊరోడే ఎరుకున్నోడే, ఒరే నువ్వేనా, ఏమైంది, ఎందుకు చదవడానికి వచ్చినావు ఈ బాయిలంటే, నా ఉన్న బాధలు బట్టి పరిస్థితులు బట్టి నా అలవాట్లు మానలేకపోతున్నా, నా ఇంట్లో ఉండలేకపోతున్నా, ఇక లాస్ట్ ఇంకేం మిగిలింది సావడమే, నాకు ఇంకా ఏంది తీర్మానం చేసుకున్నా, సస్తేనే పీడ పోతుంది, సస్తేనే ఈ బాధ పోతుంది అనుకొని వచ్చి బాయిల పడడానికి వచ్చిండ్రా బాబు అంటే, వరే కూర్చోడా అని చెప్పి అంత బెదిరించి చేసి కట్రా ఎందుకు చేస్తావు, బాధ లేనోడు ఎవడు, కష్టాలు లేనోడు, ఏమైంది ఇట్రా అని చెప్పి ఆ పాకలకు గుంజుకొని పోతాడు, తీసుకుపోతాడు చేయబెట్టుకొని పోయి, ఏంటి నీ బాధ అంతా చెప్పి ఏంటో చెప్పానంటే ఆయన బాధలన్నీ చెప్తాడు ఈ బాయికాడడానికి చావడానికి వచ్చి బాధలని చెప్పాను. ఈయనేమంటాడంటే ఈ బాధలకే చేస్తావరా, నా బాధనేమో అని చెప్పి బాయికాడు ఉన్నోడి బాధలన్నీ సావడానికి వచ్చినోడికి చెప్పితే వాడేమంటాడు, ఎరికేనా ఇన్ని బాధలు పెట్టుకొని బావి దగ్గర పెట్టుకొని ఏమంట బతుకుతున్నావు నువ్వు అన్నట్టు. ఇన్ని బాధలు పెట్టుకొని బావి దగ్గర పెట్టుకొని ఎమ్మట బతుకుతున్నా తూ అని ముఖం మీద ఉంచేటాడు. నేనైతే ఎప్పుడో వయసు వస్తుంటే ఇళ్ళ పడి అట్లయితే నేను కూడా దస్తపారా అని వీడు పోయి అంతం వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి బిడ్డలు దైవికంగా ఎదగలేకపోతే, భౌతికంగా బాగుపడకపోతే నశించిపోతున్నవారు, నలిగిపోతున్నవారు మనల్ని చూసి ఇదే మాట చెప్తారు, దేవుని దగ్గర గొప్ప దేవుడు అని చెప్తారు, దేవుడు గొప్పవాడని చెప్తారు, వింటున్నాం కానీ నిజమే, కానీ ఏం లాభం, మీలో మార్పేది, మీలో అభివృద్ధి ఏది, మీలో ఆశీర్వాదం ఏది, మీ ద్వారా మీరు బాగుపడట్లేదు, ఇంకొకరు బాగోగలేదు, నీ కుటుంబానికైనా లేదు, నీ పక్కలకైనా లేదు అన్నటువంటి సాక్ష్యం మన ద్వారా రాకూడదు. అందుకే ఇక్కడ మూడో మాట ఏం చూస్తున్నామంటే, దావీదు అంతకంతకు వరదెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడానికి కారణాలు ఏందో మీకు తెలుసు. ఏంటంటే మనం దేవుని మాట వింటే ఆయన మన మాట వింటాడు, దేవునితో మనం ఉంటే ఆయన మనతోనే ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను విడువను. ఇక్కడ ఇప్పుడే చూసాం మనం, ఇస్సాకుతో ఏమన్నాడు, భయపడకు నేను నీకు తోడై ఉంటాను, ఏమాత్రం నువ్వు భయపడకు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఎందుకు అన్నాడంటే, ఇస్సాకు ఇటువంటి భక్తుల జీవితానికి అన్ని మళ్ళీ చెప్పొద్దు, మీకు అందరూ తెలుసు, ఎప్పుడైతే దేవుని కృప ద్వారా రక్షింపబడతామో ఈ విధంగా దయచేసి మనం క్రమంగా ఒక మంచి స్థాయికి వస్తాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మూడో మాట కూడా, దావీదు అంతకంతకు వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన కూడా అదే కోరుకుంటాడు. ఒక్క పొరపాటు చేశాడు ఆయన బతుకులో, మీకు అందరికీ తెలుసు, దానికి ఏడ్చి 51 కీర్తనలో దాని విషయంలో కరెక్ట్ గ్రహించాడు. ఆ పాపం ద్వారా దేవుడు నాకు దూరం అవుతాడని, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకు, దయచేసి తీసివేయకయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఇదే ఒక లక్షణం, దైవ బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, మనం భూమి మీద లోకంలో ఉన్నాం కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దయచేసి ఏదైనా కాలు జారినా, నోరు జారినా, ఆత్మీయంగా ఏదైనా మనకు బలహీనత వెంటనే ఒప్పుకునే లక్షణం ఉంటేనే బాగుపడతారు. కానీ దాన్ని అట్లనే కొనసాగించుకొని పోతే మాత్రం మనం నష్టపోతాం, మన కుటుంబానికి నష్టం తెచ్చిన వాళ్ళం అవుతాం, ఇతరులకు దారి లేకుండా చేస్తూ ఉంటాం. అది ఇక్కడ మూడో మాటలు కూడా ఏం చూడగలుగుతున్నామంటే, దావీదు అంతకంతకు వరదెళ్ళడానికి ఆయనకిచ్చిన వాగ్దానం, ఆయన సంతతి సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం అనే మాటను ఎందుకు చెప్తున్నామంటే, దావీదు ఎంత చక్కని ప్రార్థన చేస్తాడు. 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నా కుటుంబం నీ సన్నిధిని నిత్యం ఉండునట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాడు. ఆయన కుటుంబం, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాడు. ఎంత తగ్గించుకుంటాడు 18వ వచనంలో, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి నేనెంత, నా కుటుంబం ఎంత. కాబట్టి ఇటువంటి దైవ లక్షణాలు
దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ మాటని ఈ మాట ద్వారా ఒక్కసారి గుర్తు చేసుకొని మనం ఆరంభంలో చదివినటువంటి మాట 4వ మాట ఏంటంటే, ఇస్సాకు అంతకంతకు క్రమంగా ఆయన వరిదిల్లుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానికి తల వంచాడు. తన తండ్రి మాటను కూడా తీసివేయలేదు. ఆయన తన తండ్రి మాటను కూడా తీసివేయలేదు. ఎంత చక్కని కుమారుడు! ఈ దినాలలో మీరు గమనించండి, అనేక తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, అనేక మంది పిల్లలు బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి కుటుంబాలలో దయచేసి చాలా కష్టం. దేవుని కృప ద్వారా రక్షింపబడిన బిడ్డలు నేను చేతులు జోడించి చెబుతున్నాను మీకు, దేవుని కృప ద్వారా రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీ ఇంట్లో మన మాదిరి జీవితం చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. భార్య తన భర్తకు, భర్త తన భార్య, పిల్లలు తన తల్లిదండ్రులకు, ఒకవేళ తల్లిదండ్రులు అయితే బిడ్డలు ఆ మాదిరి జీవితం చూపిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు, తప్పకుండా ప్రార్థన పెట్టాడు. లేకపోతే ఆత్మీయ జీవితంలో ఏమాత్రం మనలో అది కనబడకపోతే చాలా కష్టం. నార్సిగల చనిపోయిన మధ్యలో ఆయన కానీ భార్య ప్రార్థనకు వస్తుంది, ఆయన కూడా బాప్తిసం పొందాడు, ఆగాడు. ఏమై వస్తలేవంటే భార్య వస్తుంది, ఏమై వస్తలేవంటే ఎందుకు రావాలి? అయ్యో ఎందుకు రావాలి? భార్య వస్తుంది, దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు, వరపుత్రులాగా బిడ్డను కొడుకును. ఆమెకు అయితే పిల్లలే కాదు, నువ్వు బతకనే బతకమని చెప్పారు. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, ఒక కొడుకునో బిడ్డనిచ్చాడు. తర్వాత అంత కార్యం జరిగింది, నువ్వు రావంటే జరిగింది, నా ఇంట్లో జరిగింది నీకు తెలియదు అనమాట. ఏంది అంటే అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడంగానే భక్తి పర్వాలనుకుంటున్నావా? ఇంటికి వస్తే బా లా పూర్తిగా అనమంటారా? మీరే చూడాలి. ఏమన్నా చెప్తే అవే ఇక మొదలు పెడుతుందట. ఏం ముఖం పెట్టుకొని రావాలి? ఇంటని పక్క వాళ్ళని తింటాం. అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి భక్తి పాటలు పాడంగానే భక్తి పర్వాలనుకుంటున్నావు, నేను పనికి మాలను అనుకుంటున్నావా? నేను చెప్తా ఒకసారి, నువ్వు వచ్చి ఏమైనా చిన్న మాట ప్రేమతో చెప్పినా కానీ నీ తోరి మెదికలు దిగది బాగా అన్ని రకరకాలు మాట్లాడు. అందుకే ముఖం పెట్టుకొని రాలేకపోతున్నా, బతక కూడా అన్నాడు, బతకలేదు కూడా పాపం. అందుకే దయచేసి గమనించండి, ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా చాలా కష్టం. వాళ్ళ పిల్లలు కూడా అంటే దేవుని దేవాలు ఉన్నారు, దేవుని నామలు కానీ పరిస్థితులు ఈ విధంగా ఒక మంచి సాక్ష్యం మనకు ఉండడం ద్వారా ఏమవుతుందంటే తప్పకుండా దేవుడు మనలను మన పిల్లలు దీవిస్తాడు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 2022కి వచ్చాము. దేవుని సేవకులు ముందే జ్ఞాపకం చేశారు, ఇది 2వ నెల. ఈ సంవత్సరం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కృప ద్వారా రక్షింపబడిన బిడ్డలు సంవత్సరాలు కొత్తవి వస్తున్నాయి కానీ జీవితాలు మాత్రం పాతే కదా. సంవత్సరాలు కొత్తయే, కొత్త సంవత్సరం అని చెప్పుకుంటున్నాం కానీ జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో నీలో ప్రతి ఒక్క లేదా సంవత్సరంలో కానీ లేదా ప్రతి దినములో కూడా నూతన దినం దేవుడు మనకి ఇచ్చాడని దైవజనులు జ్ఞాపకం చేశారు. అవును, దినదినం మనకు నూతన దినం, నూతన అవకాశాలు ఇస్తా ఉన్నారు. కానీ మనం ఆత్మీయ విషయాలలో ఎంత మటుకు మనము భావోగులు కలిగి లేదా ఇతరులకు మనం దారి చూపే స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించు, లేకపోతే చాలా కష్టం. దయచేసి ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకసారి మీరు అదే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూసి ముగిస్తాను. ఒక్కటే మాట, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కరెక్ట్, చదువురా. నేను స్థాపించుటకై సౌలు రాజుకు కృప దూరం చేశాడు, కొట్టేశాడు. దూరమైంది, కృప కొట్టివేయబడద్దు, కృప కొట్టివేసేదాకా చూడద్దు. రాజైనటువంటి సౌలు గురించి దేవుడు దావీదుతో చెప్తున్నాడు ఏంటంటే, నా కృప సౌలుకు దూరమైంది, కొట్టివేయబడినట్టు నా కృప నీకు దూరం దావీదుతో అంటున్నాడు. గమనించాలి, కృప కొట్టివేసే వరకు రాకూడదు. కృప కొట్టివేయబడిందా, ఏమైందో ఒకసారి చూడాలి. సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నారా మిగిలి? అదే 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారంటాడు దావీదు. కారణం ఏంది? రాజు అయినటువంటి సౌలుకు కృప కొట్టివేయబడింది. కృప కొట్టివేసే వరకు 38 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన. మంచి భక్తుడు ఉన్నాడు, సమూయేలు భక్తుడు. ఆ టైంలో దేవుని మాట వినడు,
సేవకుని మాట వినడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మొండితనానికి ఎగబడ్డాడు. కాబట్టి అందుకే దేవుడు అవకాశం ఇచ్చి ఏం చేశాడు? కృప కొట్టివేసే వరకు చూడొద్దు. దావీదుకేమో కృప కొనసాగుతూ వచ్చింది. కృప వెంబడి కృప పొందినట్టుగా ఆయన సంతతికి కారణం ఏంటంటే దావీదు దేవుని చిత్తానుసారుడు. మీకు తెలుసు, ఆయనే అన్నాడు దేవుడు, దావీదు నా చిత్తానుసారుడైన మనిషి. కాబట్టి శ్రమంలో 4 మాటలు మనం ఇక్కడ చూసాం. మొదటిది గుర్తు చేసుకున్నాం, ఇసాకును గురించి. క్రమక్రమంగా పైకి వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే మనం అందరం ఆయన కృప ద్వారా రక్షింపబడ్డాం. ఇది మన వలన కలిగింది కాదు, దేవుని కృప. ఆ కృప పొందిన ప్రతి ఒక్కరు కూడా మనం కృప వెంబడి కృప పొందాలి. రెండో అంశంలో కృప వెంబడి కృప పొందుతూ రావాలి. కృప వెంబడి ఒక చిన్న బిడ్డ ఎదిగినట్టుగా, ఒక మొక్క మానైనట్టుగా మన ఆత్మీయ జీవితంలో కృప వెంబడి కృప పొందాలంటే ఆయన పరిపూర్ణతలోంచి మనము ఆ కృపను కోల్పోవద్దు. ఆ కృపను కాపాడుకుంటే కృప వెంబడి కృప పొందుతాం. మూడోది ఏంటంటే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనను దీవించాడు, ఆశీర్వదించాడు, తోడుగా ఉన్నాడు. 4వ మాట ఏంటంటే ఇసాకును కూడా దేవుడు మిక్కిలి గొప్పవాడు అవడానికి క్రమక్రమంగా పైకి వచ్చాడు. కారణం ఏంటంటే ఇస్సాకు కూడా దేవుడు ఆయనను దీవించాడు. ఇస్సాకు ఎటువంటి వాడో గుర్తు చేసుకున్నాం. దేవుని చిత్తానికి తల ఉంచుతాడు, తండ్రి మాట తీసివేయడు. నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా, భయపడొద్దు అన్నాడు. ఈ 4 విషయాలు ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ జాగ్రత్తగా కాపాడుకుంటే మనలను మన సంతతిని మన ద్వారా అనేకులు దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ దేవుడిచ్చే అవకాశాలు మనం గుర్తించక మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినా గుర్తించకపోతే, గ్రహించకపోతే, తల వంచకపోతే, మొండితనానికి ఆలోచన చేస్తే కృప కొట్టివేస్తే సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా, మిగిలాడా? అటువంటి దానికి దయచేసి ఎవ్వరు అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ అవకాశం దైవచనుల ద్వారా ఈ అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు నడిపించినందుకు. ఈ 5వ మాట, లాస్ట్ మాట ఏంటంటే చాలా బాధకరమైన మాట. ఒకవేళ దేవుని మాట వినకపోతే దేవుడు ఎన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినా, మంచి సావాసం, దేవుడు ఒక మంచి దైవ సేవకుడు, మంచి సావాసంలో నువ్వు ఉండి కూడా సరిహైనటువంటి స్థితిలో ఎదగకపోతే చాలా కష్టం. యెషయా గ్రంథం 6:10 ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి స్థలం ఉన్నట్ట, ఒక మంచి స్థలములో ఉండి కూడా నీతిని నేర్చుకోలేదట. ఎప్పుడైనా చదవండి, 10వ వచనం ఉంది. కాబట్టి ఇంత మంచి సావాసములు ఉండి, ఒక మంచి ఆత్మీయంగా బలపరిచి ప్రార్థన చేసే దైవ సేవకుల మధ్యలో సావాసములు ఉండి మనం ఎదగకపోతే, వర్ధిల్లకపోతే ఏమవుతుంది? కృప కొట్టివేయబడి. ఇది అవకాశాన్ని ఎవరు కోల్పోద్దని కోరుకుంటూ వెనకలేని నా జీవితం అదే. ఎందుకంటే ఇప్పటి కూడా నేను అది నీకు వ్యతిరేకమైంది మాత్రం వద్దు. దయచేసి దేవా, ఇయ్యాల పిలిచినా సరే, నువ్వు రేపు పిలిచినా సరే, కానీ ఎప్పుడు పిలిచినా నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకొని నీకు వ్యతిరేకమైంది మాత్రం వద్దు. నేను కానీ నా పిల్లలు కానీ చేయొద్దని దేవుని దగ్గర బతిమలాడు ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని కృప ద్వారా ఆయన కేవలం ఆయన కృప. నేను మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి ఈ యొక్క 2022లో ఈ 2వ నెలలో దేవుని సేవకుల ద్వారా ఈ అవకాశం నాకు కల్పించినందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం మీరు ఒకవేళ ఆత్మీయంగా ఎక్కడైనా దిగజారిపోయినటువంటి ఆలోచన చేయండి. మీరు ఎదగండి, అభివృద్ధి పొందండి, దేవుని సేవకునికి సహకరించండి, పరిచర్యకు సహకరించండి, గొప్ప ఆశీర్వాదానికి మీరు సిద్ధపడండి. ఇక్కడ అక్కడ దేవుడు మన తర్వాత మన సంతతిని, లేదా మనల్ని మన సంతతిని దేవుడు ఆశీర్వదించాలి. నీ ద్వారా అనేకులు రక్షణ పొందాలి, నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి. ఒక ఆత్మను, ఎందుకంటే దాని గురించి ఏమన్నాడు, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. మనం ఒక్క ఆత్మనన్న దేవుని దగ్గరికి తీసుకురాకపోతే, నీ ద్వారా ఒక్క ఆత్మనన్న బాగుపడకపోతే నువ్వు బాగుపడవు, నీ కుటుంబం బాగుపడదు. నీ ద్వారా మూడోది అబ్రాహాముతోనేమన్నాడు, నిన్ను నీ సంతతిని నీ ద్వారా భూలోకములోని ప్రజలందరూ ఆశీర్వదింపబడాలి. ఇటువంటి దానికి తయారుపడండి. ఎక్కడ వెళ్ళాలి? మేము పని చేయాలన్నా, పనిష్ పెట్టి స్వార్థకి వెళ్ళాలన్నా, నీ పక్క వ్యక్తే, నీ ఇంటి పక్క ఆయన, నీ ముందర ఉన్న ఆయన, నీకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ కష్టాలతో బాధలతో ఉన్నవాడు బలపరచండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గరికి నడిపించండి. వాళ్ళకి ఎంత మేలు చేసినట్టు వాళ్ళు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపించను కానీ దేవుని సేవకులను, కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ఆపేస్తున్నాను. దేవునికి భయం.